సార్ మీరు కొంచెం యువతలు రండి సార్ కనపడండి. మేడం కొంచెం మీరు వెనక్కి రండి, కొంచెం ఒక్కరో బ్యాక్ సైడ్. సార్ కనపడుతుంది. ఈ చెట్టు నాటింది, ఈ వీధిలో నాటే చెట్లన్నీ ఈ కలర్ ఈ ఫ్లవరింగ్ వస్తుంది. నమస్కారాలండి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో 14వ డివిజన్లో ట్రీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. నేను నెల్లూరులో 28 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్లో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు నాటాలని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. దాని మీద అటు గ్రీన్ కార్పొరేషను, మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ కలిసి చక్కగా ప్లాన్ చేశారు. అనేక మోడల్స్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అనేక దేశాల్లో చూస్తే స్టడీ చేస్తే ట్రీ ప్లాంటేషన్స్ హై ప్రయారిటీ ఇస్తారు. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన రెగ్యులర్గా ప్రతి రివ్యూలో చెప్తుంటారు, మీరు చెట్లను నాటండి, పర్యావరణాన్ని రక్షించండి అని. ఆ నేపథ్యంలోనే ఈరోజు నెల్లూరులో 14వ డివిజన్లో ఈరోజు 2,000 మొక్కలు నాటడానికి యాక్చువల్గా ఈరోజు ఏర్పాటు చేసి చక్కగా నాటారు. వాటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదే చండీగఢ్ తీసుకుంటే చండీగఢ్ సిటీ నేను అనేక దఫాలు పోయాను స్టడీ చేయడానికి. అదే ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు సిటీ మొత్తం ఉంటుంది కంప్లీట్గా. అసలు మనం గూగుల్స్ మ్యాప్లో పోయి చూసినా సిటీ మొత్తం కంప్లీట్గా ఏంటంటే చక్కటి గ్రీనరీ. ఇక్కడ ఏం చేశారంటే ఈసారి ఏంటంటే గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు స్టడీ చేసి ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ వచ్చే విధంగా ట్రీస్ ప్లాంట్ చేశారు. దాదాపు 48,000 ట్రీస్ ప్లాంటేషన్ చేయడానికి నెల్లూరు సిటీలో ప్లాన్ చేశారు. వాటికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వం అన్నింటినీ నిర్మాణం చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్, తర్వాత సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, రోడ్లు, డ్రైన్స్, లైట్స్, ట్రీ ప్లాంటేషన్స్, స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్, ఇలా ప్రయారిటీ బేస్గా ప్రజలు నివసించాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం. ఖజానా ఖాళీ అయినా అనేక ఇబ్బందులున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారుకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే 2017లో సంభవించిన తుఫాన్తో సగం టౌన్ మునిగిపోయింది. సగం టౌన్, కొన్ని డివిజన్లు అయితే నాకు తెలిసి 95వ బూత్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయింది. అయితే అటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రాకూడదంటే ఏదైతే కెనాల్స్ అన్నీ మూసుకోబోయిండే డ్రైన్స్ అవన్నీ ఓపెన్ చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారిని అడగటం, వారు 50 కోట్లు బడ్జెట్లో శాంక్షన్ చేయటం, దాని మీద 13 డ్రైన్స్ని ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారు. అందులో 8 అయితే వర్క్ స్టార్ట్ అయిపోయినాయి, మరొక 5 కూడా త్వరలో స్టార్ట్ చేస్తారు. టెండర్లు పిలిచేసాం. నేను అందరినీ నెల్లూరు ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో దానికంటే ఎన్నో రొట్టి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది యాక్చువల్గా నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం సదుద్దేశం, ఆయన ప్లాన్, ఆయన యొక్క ఆలోచన మంచిదే. కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే
ప్రజెంట్ పరిస్థితుల్లో అవసరం లేదు. ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్ మీద పోయేది. ట్రంక్ రోడ్ అంటే నెల్లూరు రెండుగా డివైడ్ చేస్తుంది. ట్రాఫిక్ మొత్తం హెవీ, నెల్లూరు ట్రంక్ రోడ్ హెవీ ట్రాఫిక్. అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది, మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది. అదైన తర్వాత బైపాస్ వచ్చింది. బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ సమస్య లేదు. బైపాస్ 4 లైన్లు ఉంది, దాన్ని కూడా 6 లైన్లు చేస్తున్నారు. మరొకటి ఏంటంటే బైపాస్కి యువతల సైడ్, ఈస్ట్ సైడ్ ఉండేది చాలా తక్కువ ఇళ్ళు, చాలా తక్కువ. జనరల్గా ఎప్పుడు ఈ బైపాస్ రోడ్లు కావాల్సింది ఎప్పుడంటే ట్రాఫిక్ కంజెషన్ వస్తే. అందుకనే అండర్ పాస్ అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన కాన్స్టిట్యున్సీలో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. సిటీ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ సింహపురి హాస్పిటల్ దగ్గర ఒక అండర్ పాస్ రేపు 26వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. మరొక అండర్ పాస్ కూడా కేంద్రానికి పెట్టున్నాను, దాన్ని కూడా మన ఎంపీ గారు యాక్చువల్గా ఫాలోఅప్ చేస్తున్నారు. అది కూడా వస్తే 2 అండర్ పాస్లు వస్తాయి. కాబట్టి ప్రజెంట్ పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఈరోజు అది చేయాలంటే 2000 నుంచి 3000 కోట్లు కావాలి. కాబట్టి దాన్ని ఇప్పుడు టేకప్ చేయలేం. ఖచ్చితంగా జనాభా పెరిగి ఏదైతే ఈరోజున్న నేషనల్ హైవేకి రైట్ సైడ్, ఈస్ట్ సైడ్ జనాభా పెరిగి కంజెషన్ అయిన రోజు ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా నేను యాక్చువల్గా వీసీ గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్పాను. ఎందుకంటే ఈరోజు దాన్ని టేకప్ చేయాలంటే 2000 కోట్ల నుంచి 3000 కోట్లు కావాలి. అంటే రోడ్డు డిజైన్, రోడ్డు చేయటానికే 68 కిలోమీటర్లు, 68 కిలోమీటర్గా నేను చూశాను యాక్చువల్గా. అది చేయటానికి 2000 కోట్లు కావాలా, మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ కావాలి డబ్బులు. కాబట్టి ప్రజెంట్ చేయలేం. బట్ నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి యొక్క ఉద్దేశం సరే, మంచి ఉద్దేశమే, కానీ దాన్ని చేయటం మాత్రం ఇప్పుడు కాదు. ఇప్పుడు అజెండాలు పెట్టుకోవాలా. మా అజెండా ఒక్కటే, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అజెండా ఒకటే, ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి. ఎక్కడైతే డెన్సిటీ ఉందో, జనాభా ఎక్కువ ఉండారో ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి చక్కటి ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇవ్వటం, అదేవిధంగా ప్రతిరోజు చెత్త చెదారం తొలగించడం, రోడ్లు చక్కగా చిమ్మటం, డ్రైన్స్ అంటే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి వచ్చే వాటరు ట్రీట్ చేసి బయటికి పంపించడం, వీలైతే ఇలా అండర్ గ్రౌండ్ చేయటం, తర్వాత చక్కటి రోడ్లు, చక్కటి లైట్లు. ఇవైన తర్వాత కావలసిన కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇలా తర్వాత ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఇలా ఒక ప్రయారిటీ పట్టుకొని గవర్నమెంట్ చేస్తుంది. ఫైనాన్స్ని బట్టి 1 by 1 చేస్తాం. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇట్ టేక్ టైం. ఔటర్ రింగ్ రోడ్డు కూడా నెల్లూరుకి వస్తుంది. ఇట్ టేక్స్ ఐ థింక్ అనదర్ 5 years or 10 years ఇట్ టేక్స్. థ్యాంక్ యూ.